ఈరోజు నేను మాట్లాడబోయే అంశము బలమైన ఇల్లు కట్టుకోవడం. ఆమెన్. బలమైన ఇల్లు కట్టుకోవడం. మనం చూసినట్టయితే చాలా తుఫాన్లు వస్తూ ఉంటాయండి. ఫ్లడ్స్ అవుతూ ఉంటాయి, వరదలు వస్తూ ఉంటాయి. ఆ యొక్క సమయాల్లో మనం చూసింది ఏంటంటే కొన్నిసార్లు కొన్ని ఇల్లులు కొట్టుకుపోతూ ఉంటాయి. రైట్? కొన్ని ఇల్లులు కొట్టుకుపోతూ ఉంటాయి. ఆ నీటిలో అవి మునిగిపోతూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు కొన్ని విచిత్రంగా మనం చూస్తూ ఉంటాం. కొన్ని ఇల్లులు అలాగే ఉండిపోతూ ఉంటాయి. దే డోంట్ మూవ్. అలాంటి ఒక ఇల్లు మీరు చూసినట్టయితే ఆ యొక్క ఫోటోలో అలాంటి ఒక ఇల్లు మనకు కనబడుతూ ఉంటుంది. దట్ హౌస్ ఇస్ సరౌండెడ్ బై వాటర్. కానీ ఆ ఇంటి లోపలికి కొంచెం కూడా నీళ్లు రాకుండా ఫౌండేషన్‌ని ఆ యొక్క ఇంటి వారు బలంగా కట్టుకున్నారు. మనం చూసినట్టయితే ఈ యొక్క సమయంలో, ఈ యొక్క స్థితుల్లో మనం మన ఇళ్ళను చాలా బలహీనముగా కట్టుకుంటున్నాం. వి ఆర్ బిల్డింగ్ వెరీ వీక్ హౌసెస్. క్షణంలో ఇరిగిపోయే ఇల్లులు, చిన్న గొడవైతే విడిపోయే మనుషులు, లేకపోతే తల్లికి తన కూతుళ్ళకి, లేకపోతే తల్లికి, పిల్లలకి మధ్యలో సంబంధాలు పాడైపోవడం, భర్తకి భార్య మధ్యలో పెద్ద ఏమీ సంబంధం లేకపోవడం, ఒక రూమ్‌మేట్ లాగా నివసించడం, లేకపోతే చిన్న గొడవలొస్తే ఇల్లులు వదిలి వెళ్ళిపోవడం, అలాంటి ఇల్లులు మనం చూసే సమయంలో ఉన్నాం. బట్ గాడ్ సేస్ యూ నీడ్ టు బిల్డ్ ఎ హౌస్ విచ్ ఇస్ స్ట్రాంగ్. ఈ యొక్క లెంట్ సీజన్‌లో మనల్ని మనం కట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాము, ఉపవాసం చేస్తున్నాము. దేవా మీ యొక్క సన్నిధి, మీ యొక్క ప్రేమ నా పైన కుమ్మరించండి అని చెప్పి మనం ప్రార్థన చేస్తున్నాము. కానీ మన ఇళ్ళని, మన ఇంటి వారిని మర్చిపోతున్నాం. మొట్టమొదటిగా మనము మన ఇళ్ళని కూడా బలంగా కట్టుకోవాలి. బికాస్ ద టైమ్స్ ఆర్ వెరీ బ్యాడ్. ఆ యొక్క బయటున్న సమయాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. అండ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ యూ నీడ్ అస్ టు హ్యావ్ అ స్ట్రాంగ్ యూనిట్. ఒక కుటుంబంగా మనం బలముగా నిలబడే సమయం వచ్చింది. కానీ మనం బలహీనముగా కుటుంబంలో ఉంటూ మనము దేవుని దగ్గర బలం కోరుకున్న సమయంలో ఉన్నాము. యు నీడ్ టు స్టార్ట్ ప్రేయింగ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఎవరితో అండి? మీ కుటుంబంతో మీరు బలమైన సంబంధాలు ఏర్పరచుకునే సమయం వచ్చింది. బికాస్ యాజ్ వి గో, మనం వెళ్ళే కొద్దీ మన జీవితంలో ఎన్నో యుద్ధాలు, ఎన్నో బాధలు వస్తున్న సమయంలో మనతో ధైర్యంగా బలంగా నిలబడేది మన కుటుంబం. కానీ కొన్నిసార్లు మనం కుటుంబాన్నే మనము మర్చిపోతున్నాము. ఆమేన్. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం అందరము యూ నీడ్ టు స్టార్ట్ బిల్డింగ్ అ స్ట్రాంగ్ హౌస్. ఈ రోజు ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ టు స్టార్ట్ బిల్డింగ్ అ స్ట్రాంగ్ హౌస్. ఇప్పుడు వరకు బలహీనమైన కుటుంబంలో మీరు ఉన్నారేమో, బలహీనమైన పరిస్థితుల్లో, బలహీనమైన సంబంధాల్లో మీరు ఉన్నారేమో, ప్రేమ లేని సంబంధాల్లో మీరు ఉన్నారేమో. యూ నీడ్ టు స్టార్ట్ బిల్డింగ్ దట్ ఇన్ యువర్ హౌసెస్ ఫ్రమ్ టుడే. ఆమేన్. బలమైన ఇల్లు కట్టుకోండి అని పక్క వారికి చెప్పండి. ఆమేన్. A peaceful house doesn't happen by accident. It happens by intention. ఒక ఉద్దేశపూర్వకంగా మనం ఇల్లు కట్టుకుంటే అది బలంగా తయారవుతుంది. ఏదో జరిగిపోతుందిలే, అయితే అయిపోతుందిలే, సమయంలో అయిపోతుందిలే అని అనుకుంటే బలమైన సంబంధాలు ఏర్పడవు. యు నీడ్ టు హ్యావ్ అ ఇంటెన్షన్ ఇన్ బిల్డింగ్ దట్. ఆ యొక్క గృహం కట్టుకోవడానికి ఉద్దేశపూర్వకంగా మనము దానిపైన పని చేస్తేనే ఆ యొక్క ఇల్లు కానీ, సంబంధం కానీ, భార్యాభర్తల సంబంధం కానీ, తల్లిదండ్రులకి పిల్లలకు ఉన్న సంబంధం కానీ, అన్న తమ్ములకు కానీ, అక్క చెల్లులకు కానీ సంబంధాలు బలంగా ఏర్పడతాయి. యు నీడ్ టు హ్యావ్ అన్ ఇంటెన్షన్ ఆఫ్ బిల్డింగ్ అ స్ట్రాంగ్ హౌస్. ఇప్పుడు ఈ యొక్క సమయంలో ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యావింగ్ అ స్ట్రాంగ్ ఫ్యామిలీ. ఒక బలమైన కుటుంబముగా మనం నిలబడడం ఎంత ప్రాముఖ్యమో మీరు తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఆమేన్. వెన్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ఓన్లీ ఆ యొక్క దేవుని యొక్క సంబంధం, దేవుని యొక్క సన్నిధి మీరు ఈ యొక్క చర్చ్లోనే నేను అనుభవిస్తున్నానండి, ఇంటికి వెళ్ళగానే అదే గోలండి, గొడవలండి, బాధలండి అని అనుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఆ యొక్క ప్రశాంతత అనుభవించడానికి సన్నిధికి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మళ్ళీ తిరిగి వెళ్ళేసరికి అవే కష్టాలు, అవే ఇబ్బందులు, అవే మనస్పర్ధలతో జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ కుటుంబంగా ప్రార్థన చేసే వాళ్ళు ఇంటికి వెళ్ళగానే ఎవరి రూమ్స్ లో వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ప్రార్థన చేసేవారు ఇంటికెళ్ళి కుటుంబంగా ప్రార్థన చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ఈరోజు మీతో చెప్తున్నారు, మీ యొక్క కుటుంబాన్ని మీరు సరి చేసుకోండి, మీ యొక్క కుటుంబాన్ని మీరు బలపరచుకోండి అని దేవుడు చెప్తున్నారు. మనల్ని మనం బలపరచుకోవడానికి ఏదైతే చేస్తున్నామో కుటుంబముగా కూడా మనం అలాగే బలంగా ఉండడానికి మనం కొంత శ్రమ పడాలి. యు నీడ్ టు హ్యావ్ అన్ ఇంటెన్షన్. అందరూ చెప్పండి, ఇంటెన్షన్. ఉద్దేశం ఉండాలి.
ఏముండాలండి? ఉద్దేశం ఉండాలి. కుటుంబం కట్టుకోవడానికి ఉద్దేశం ఉండాలి. ఈరోజు నేను 4 పాయింట్స్ చెప్తాను. ఏదైతే మన కుటుంబాలని విడగొడుతుందో ఆ యొక్క 4 పాయింట్స్ చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా, ఏది మన యొక్క కుటుంబంలో శాంతి లేకుండా చేసేది అంటే స్పష్టమైన సంభాషణ లేకపోవడం. ఒకరికి సంభాషణే లేదు. ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో కూడా తెలియని సమయం. వచ్చారండి వెళ్ళిపోయారండి అనుకున్న సమయం. దెర్ ఇస్ నో కమ్యూనికేషన్ బిట్వీన్ ఫ్యామిలీ మెంబర్స్. ఒక స్పష్టమైన సంభాషణ లేదు. భోజనానికి వస్తారా లేదా తెలీదు, ఉన్నారా లేదా తెలీదు, ఎక్కడికన్నా బయటికి వెళ్తున్నారా తెలీదు, అడిగితే కోపాలు. యు డోంట్ హ్యావ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద మెంబర్స్, బిట్వీన్ ద ఫ్యామిలీ మెంబర్స్. అలాంటి సమయంలో ఏమవుతుందంటే నిశ్శబ్దముగా ఉంటుంది ఇల్లు. నిశ్శబ్దంగా ఉన్నంత మాత్రాన శాంతి ఉన్నట్టు కాదండి. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటూ ఒకరికొకరు కమ్యూనికేషన్ చేయకపోతే కూడా శాంతి అని అనుకుంటూ ఉంటాము. కానీ దట్ ఈస్ నో సైలెన్స్, నిశ్శబ్దం అనుకుంటాం. కానీ అది శాంతి కాదు. దట్ ఈస్ నాట్ పీస్. సైలెన్స్ ఈస్ నాట్ పీస్. సైలెన్స్ ఈస్ absence of communication between the members of the family. ఈరోజు ఆ యొక్క నిశ్శబ్దమైన జీవితము మీరు గడుపుతున్నారేమో, నిశ్శబ్దమైన జీవితము మీరు అలాగే గడుపుతూ ఉండాలనుకుంటున్నారేమో. దేవుడు ఈరోజు చెప్తున్నారు, సరైన స్పష్టమైన సంభాషణ మనకి ఉండాలి. ఆమేన్. ఎలాంటి సంభాషణ చేయాలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 చూసినట్టయితే, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి అని ఈరోజు మనకి దేవుడు చెప్తున్నారు. ఎలాంటి సంభాషణ ఉండాలండి? సంభాషణ అంటే గొడవ పడడం సంభాషణ, ఒకరిని బాధ పెట్టడం సంభాషణ, ఒకరిని కించపరచడం సంభాషణ కాదు. ఎలాంటి సంభాషణ ఉండాలంట? వినువారికి మేలు కలుగునట్లు. మీ యొక్క సంభాషణ మీ కుటుంబ సభ్యులతో ఎలా ఉంది ఈరోజు? వారికి మేలును కలిగిస్తుందా? వారిని లేవనెత్తుతుందా? సంతోషపరుస్తుందా? లేకపోతే బాధ పెడుతుందా? వాళ్ళని ఇంకా దూరపరుస్తుందా మీ యొక్క సంభాషణ? ఇంకా బాధాకరమైన మాటలతో మీరు వాళ్ళని దుఃఖిస్తున్నారా అనేది ఆలోచించాలి. దేవుడు ఈరోజు చెప్తుంది ఏంటంటే, అలాంటి సంభాషణ కాదు, అవసరము బట్టి అవసరమైన విషయాలే మాట్లాడాలి. అనవసరమైన విషయాలు తీసుకొచ్చి గొడవలు పడకూడదు. అనవసరమైన విషయాల గురించి మాట్లాడకూడదు. అభివృద్ధి కలుగు అనుకూల వచనమే పలుకుడి అని అంటున్నారు. ఏది పడితే అది, బాధ పెట్టే వచనాలు కాదు, వారిని లేవనెత్తే వచనాలు మీరు మాట్లాడుతున్నారా? అలాంటి ఒక సంభాషణ మనకి మన కుటుంబ సభ్యుల మధ్యలో ఉండాలని ఈరోజు దేవుడు చెప్తున్నారు. మనం మాట్లాడే మాటలు చాలా ఆచి తూచి మాట్లాడాలని దేవుడు చెప్తున్నారు. బికాస్ వర్డ్స్ హ్యావ్ పవర్. మాటల్లో శక్తి ఉంది. మాటలు ఒకరిని లేవనెత్తుతాయి, అదే వ్యక్తిని జీవితంలో ఏది చేయలేవు అన్న ఒక ఆలోచన కూడా తీసుకొచ్చేస్తూ ఉంటుంది. హౌ ఆర్ యూ యూజింగ్ యువర్ వర్డ్స్ టుడే? ఈరోజు మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా ఓడిపోతే పర్వాలేదు, గెలుస్తావని మనం చెప్తున్నామా? నువ్వు నువ్వేం చేయలేవని చెప్తున్నామా? నీది ఏమీ చేత కాదు, నీ జీవితంలో నువ్వు ఏది సాధించలేవు అని వారికి మనం మాట్లాడుతున్నామా? ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నామా అనేది చాలా అవసరం. స్పష్టమైన భాష, స్పష్టమైన మాటలతో కాకుండా మనము వారికి సంతోషపరిచే మాటలు కూడా మాట్లాడాలి, వాళ్ళని దీవించే మాటలు కూడా మాట్లాడాలి. ఆమేన్. Nowadays we don't have communication. మాటలే కరువైపోయాయి. మాట్లాడాలంటే చాలా బిజీ. ఆమేన్. సంభాషణ చాలా ముఖ్యము. ఈ యొక్క సీజన్లో మీరు ఉపవాసం చేస్తుండగా ఈ యొక్క హానికరమైన మాటల్లో కూడా ఉపవాసం చేయండి. ఈరోజు నిర్ణయించుకోండి, నేను నా యొక్క మాటలను ఇతరులకి ఆశీర్వాదకరంగానే ఉంచేటట్టుగా నేను ఈ రోజు నుంచి మాట్లాడతాను అని మీరు నిర్ణయం తీసుకోండి. భోజనానికే కాదు, ఆ చెడు మాటల నుంచి కూడా ఉపవాసం తీసుకోండి. ఆ అనవసరమైన విషయాల నుంచి కూడా ఉపవాసం తీసుకోండి. ఇంకొకరిని కించపరిచే మాటల నుంచి కూడా ఉపవాసం తీసుకోండి. ఆమేన్. రెండో విషయము, గర్వముగా ప్రవర్తించడం. గర్వం ఏం చేస్తుంది అంటే మనం ప్రేమించే వ్యక్తుల మధ్యలో ఒక పెద్ద గోడ కట్టేస్తుంది. ఇట్ బిల్డ్స్ అ వాల్. ఇట్ విల్ నాట్ లెట్ యూ కమ్యూనికేట్ విత్ అదర్ పీపుల్. గర్వము. ఎందుకు గర్వము? నేనెందుకు వినాలి? నేనెందుకు వెళ్ళి ఫస్ట్ సారీ చెప్పాలి? నేనెందుకు వెళ్ళి క్షమాపణ అడగాలి? నేనెందుకు వెళ్ళి వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి? వాళ్ళే రావాలి అన్న ఒక గర్వము మనల్ని మన యొక్క కుటుంబ సభ్యుల నుంచి దూరముగా చేసేస్తూ ఉంటుంది. ఆ యొక్క గర్వము వల్లే ఎంతో మంది కుటుంబాలు విరిగిపోయాయి కూడా. ఎంతో మంది సంవత్సరాల కొద్దీ మాట్లాడుకోకుండా కూడా ఉన్నారు. వాట్ ఈస్ దట్? వీఆర్
ఫైనలీ గెటింగ్ ఇన్ అవర్ లైఫ్? ఏం సాధిస్తున్నాం అలాంటి ఒక జీవితం మనం జీవించి? ఈరోజు దేవుడు చెప్తున్నారు, గర్వం ఉంటే అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉండదు. గర్వం ఉన్న చోట దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించలేము. మనం దేవుని యొక్క సన్నిధి అనుభవించాలి అంటే ముందుగా మనల్ని మనం తగ్గించుకోవాలి. మన యొక్క కుటుంబంలో దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించలేకపోతున్నామంటే అక్కడ మన గర్వము ఒక పెద్ద గోడ కట్టేసినట్టు. నేను, నా చదువు, నేను, నా యొక్క ఏజ్, నేను, నా యొక్క ఎక్స్పీరియన్స్, ఇంకొకరు నాకు చెప్పేది ఏంటి అని ఒక గర్వం. వాళ్ళు ఏదైనా అడ్వైస్ ఇస్తే వాళ్ళని మనం కించపరచటం. అలాంటి ఒక సమయాల్లో కుటుంబాలు దూరముగా ఉంటాయి. ఒకే ఇంట్లో ఉన్నా కూడా దూరముగా ఉంటాయి. అలాంటి ఒక ఇంట్లో దేవుని యొక్క సన్నిధి, శాంతి, సమాధానం ఉండటము చాలా కష్టం. టుడే గాడ్ ఇస్ టెలింగ్ యూ టు ఓవర్కమ్ యువర్ ప్రైడ్. నీ యొక్క గర్వాన్ని ఈరోజు వదిలిపెట్టు అని దేవుడు చెప్తున్నారు. మనం ఇక్కడ సామెతలను చూసినట్టయితే 16:18, నాశనమునకు ముందు గర్వము నడుచును అని ఇక్కడ రాసింది. నాశనముకు ముందు గర్వము. మనం గర్వంలో నడుస్తుంటే నాశనం వైపు నడుస్తున్నట్టే. మనమే కాదు, మన కుటుంబాన్ని కూడా నాశనం వైపు తీసుకెళ్తున్నట్టే. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. అహంకారంతో ఉన్నావా? మనం గర్వంతో ఉన్నామా? మనం మన యొక్క కుటుంబ సభ్యులతో దూరంగా ఉన్నామా? ఏ దానికి పనికిరాని అహంకారం అది. ఈ రోజు మనం దేవుని యొక్క ప్రేమ కోసం మనం వేచి ఉన్నామే, కానీ మన దగ్గరలో ఉన్న పక్కనున్న వ్యక్తుల్ని, మనం ప్రేమించే వ్యక్తులు, మనకి కుటుంబ సభ్యులు, మన పిల్లల వైపు ప్రేమ చూపించడానికి గర్వము, అహంకారము ఎందుకు అడ్డొస్తుంది? యు నీడ్ టు స్టార్ట్ లుకింగ్ ఇన్ టు యువర్ సెల్ఫ్ టుడే. ఈ రోజు నీ యొక్క లోతులో, నీ యొక్క మనసు లోతులో ఏముందో అని ఒక్కసారి ఆలోచించాలి. బలమైన కుటుంబము మనం కట్టాలి. ఆమెన్. బలమైన కుటుంబము. ఈ రోజు దేవుడు చెప్తున్నారు, నువ్వు ఇతరుల వైపు నువ్వు వేలు చూపించే ముందుగా దేవుని ముందుకెళ్ళి నువ్వు మోకాళ్ళేసి దేవుని వైపు, దేవా నన్ను తగ్గించుము అని చెప్పి ప్రార్థన చేయాలి. బిఫోర్ వి స్టార్ట్ పాయింటింగ్ అవుట్ ఫింగర్స్, నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, నీ వల్లే ఇది జరిగింది, నీ వల్లే ఇలా అయ్యింది అని చెప్పే ముందుగా మనం దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ఆ యొక్క ఆలోచనల్ని మీరు తీసివేసేయండి అని మనం ప్రార్థన చేయాలి. యు నీడ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్. Where there is humility, there will be God. ఎక్కడైతే ఆ యొక్క వినయం ఉంటుందో దేవుడు అక్కడ నివసిస్తారు. ఎక్కడైతే వినయంతో కూడిన హృదయం ఉంటుందో దేవుడు ఆ యొక్క హృదయంతో మాట్లాడతారు, ఆ యొక్క కుటుంబంలో నివసిస్తారు. ఈ రోజు మనం ఎలాంటి కుటుంబాన్ని మనము కడుతున్నాం అనేది చాలా చాలా అవసరం. ఆమెన్. మూడో విషయము భావోద్వేగ నిర్లక్ష్యము, ఇమోషనల్ నెగ్లెక్ట్. కొలసీలకు రాసిన పత్రికలో 3:14 చూసినట్టయితే ఇక్కడ ఏ వాటికన్నా ఏది ముఖ్యమో ఇక్కడ రాసింది. ముందుగా చూద్దాము. మీరు జాలి గల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసి ఒకడును కొనిన ఎడల ఒకరినొకడు సహించుకొని ఒకరిని క్షమించండి. ప్రభువు మిమ్మును క్షమించునలాగున మీరు క్షమించుడి. వీటన్నిటిపైన, అందరూ వీటన్నిటిపైనానండి, బిగ్గరగా, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుడి. వీటన్నిటికన్నా ప్రేమ ముఖ్యము. ఏం చేయాలంట? ధరించాలంట. వి షుడ్ వేర్ లవ్. మనలో ప్రేమ ఉంటే మనము ప్రేమ పూర్వకమైన మాటలే మాట్లాడతాము, ఇంకొకరిని హానిపరిచే మాటలు మాట్లాడము. దేవుని యొక్క సన్నిధి మన మనసులో ఉంటే మనం ఇంకొకరిని కించపరిచే మాటలు మనం మాట్లాడము. వెన్ యూ హ్యావ్ లవ్ ఇన్సైడ్ యూ. ఇక మనం చూసినట్టయితే మనం ఇక్కడ మాట్లాడాలంటే కూడా గర్వంతో లేకపోతే కోపంతో మాట్లాడుతూ ఉంటాం. చిన్న చిన్న విషయాలకి మనకి ఏమొస్తుందండి? కోపం వస్తుంది. కానీ మనం ఇక్కడ దేవుడు చెప్పింది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యము ప్రేమ. మనం ఎవరికి ప్రేమకి నిదర్శనమైన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము, కానీ మన జీవితంలో ప్రేమ ఎందుకు చూపించలేకపోతున్నాం? ఈ రోజు మనం లెంట్ సీజన్ అంతా కూడా దేవుని యొక్క ప్రేమ గురించే తెలుసుకుంటున్నాం కదా. ఆయన మన కోసం ఆయన జీవితాన్ని విడిచిపెట్టారు, ఆ యొక్క సిలువ పైన ఎక్కారు అన్న ఒక ఒక ప్యూర్ అయిన ప్రేమ గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు మన జీవితంలో ఆ యొక్క ప్రేమని మనం ఎందుకు రిఫ్లెక్ట్ చేయలేకపోతున్నాం? వై ఆర్ వీ నాట్ స్టాండింగ్ యాజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ లవ్? ఒకరి వైపు ప్రేమ చూపించాలి అంటే అబ్బో వద్దు, చెప్తే చులకనైపోతానేమో, చెప్తే తగ్గిపోతానేమో అన్న ఒక ఆలోచన. అంత ప్రేమకు స్వరూపి అయిన దేవుణ్ణి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు మనం దేంతో నిండి ఉండాలండి? ప్రేమతో. బిగ్గరగా చెప్పండి, ప్రేమించండి అని పక్కన చెప్పండి.
ఆమెన్. నేను ప్రేమతో నిండి ఉన్నానని చెప్పండి. నిజంగా నిండి ఉన్నారా? యూ షుడ్ బి ఫిల్డ్ విత్ లవ్. ప్రేమతో నిండి ఉండాలి. ఈరోజు దేవుడు అడుగుతున్నారు, నీ మనసులో ఏముంది? అహంకారమా, కోపమా, ద్వేషమా, ఈర్ష్య, అవన్నీ తీసివేసే నీ మనసులో ప్రేమ నువ్వు నింపుము అని చెప్పండి. Amen. You need to have love in your life. When you introduce love into your family, your relationship starts building. నువ్వు ప్రేమని ఎప్పుడైతే నీ సంబంధాల్లో నువ్వు బలముగా నువ్వు దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తావో ఆ యొక్క సంబంధాలు బలముగా మారుతూ ఉంటాయి. Amen. You need to introduce love into your family. కుటుంబముగా మీ యొక్క పిల్లల పైన, మీ యొక్క భార్య పైన, మీ యొక్క తల్లిదండ్రుల పైన, అక్కా చెల్లెల పైన, అన్నదమ్ముల పైన ప్రేమను చూపించాలి. ఈర్ష్య కాదు, కంపారిజన్ కాదు, కాంపిటీషన్ కాదు. యు నీడ్ టు హ్యావ్ లవ్ బిట్వీన్ ఈచ్ అదర్. వీఆర్ నెగ్లెక్టింగ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ అవర్ హోమ్స్. ఎలా అండి, నేను రోజు ప్రతి ఆదివారం వస్తున్నానే, నేను దేవుని యొక్క సన్నిధితో నింపబడి వెళ్తున్నానే, మరి నేను ఇంట్లో ఎలాగ నేను దాన్ని తీసుకెళ్ళలేకపోతున్నాను, ఇంట్లో ఎందుకు అశాంతి ఉంది అంటే మనం ప్రార్థన చేయనందుకు, కుటుంబముగా మనం ప్రార్థన చేయనందుకు. When we are not praying as a family, where there is no love between the family members, there cannot be the presence of God. You cannot experience the presence of God. దేవుని యొక్క సన్నిధి మనము అక్కడ అనుభవించాలి అంటే దేవుణ్ణి కలిసి మనం కుటుంబంగా ఆరాధించాలి. ఆమెన్. కలిసి మీరు కుటుంబంగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తారో అక్కడ దేవుని యొక్క సన్నిధి తప్పనిసరిగా ఉంటుందని మనకి ఎక్కడ రాసి ఉంటుందండి? మత్తయి సువార్త 18 చూసినట్టయితే 19-20 చూడండి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలనగా ఇద్దరు ముగ్గురు నా నామున ఎక్కడైతే కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉండునని చెప్పాను. హీస్ కన్ఫర్మింగ్ ఇట్. ఉంటే ఉంటానని చెప్పలా, అయితే అవుతుందని చెప్పలా, నాకు అనిపిస్తే ఉంటానని చెప్పలా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను. దేవుడు ఇంతమంది జనాల్లోనే నన్ను ప్రార్థన చేస్తే నేను ఉంటానని చెప్పలా. ఇద్దరు ముగ్గురు మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు ప్రార్థన చేస్తే ఆ యొక్క ఇంట్లో దేవుని యొక్క సన్నిధి తప్పనిసరిగా ఉంటుందని చెప్తున్నారు. How many of us are taking time to pray together as a family? ఒక కుటుంబంగా మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం? మనం ఏకాంతముగా ప్రార్థన చేసే ప్రార్థన గురించి నేను మాట్లాడట్లా. యువర్ ప్రైవేట్ టైం, యువర్ అలోన్ టైం విత్ గాడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఆల్సో యువర్ టైం విత్ యువర్ ఫ్యామిలీ ప్రేయర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. మీరు కుటుంబంగా ప్రార్థన చేసే సమయం కూడా చాలా అవసరం. యు నీడ్ టు స్టార్ట్ ప్రేయింగ్ టుడే. ఆమేన్. ఒక కుటుంబంగా ప్రార్థన చేయండి. మీరు పీజీలో ఉన్నారేమో, కాల్ చేయండి. మీ అమ్మకి కానీ మీ నాన్నకి కానీ ఫోన్ చేసి కుటుంబంగా ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దామని చెప్పండి. స్టార్ట్ ప్రేయింగ్ విత్ యువర్ ఫ్యామిలీ, స్టార్ట్ ప్రేయింగ్ విత్ యువర్ వైఫ్. అయ్యో మా ఆవిడ ప్రార్థన చేయదండి, అయ్యో మా ఆయన రాలేదండి, బిజీగా ఉన్నానంటే ఆ యొక్క సమయం తీసుకోండి. ఉదయకాలంలో ఫస్ట్ థింగ్ డ్యూరింగ్ దిస్ లెంట్ సీజన్ మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపవాసం చేస్తున్నప్పుడు ఈ ఒక్కటి కూడా మీ యొక్క కుటుంబంలో మీరు ఇంట్రడ్యూస్ చేయమని నేను ఆశిస్తున్నాను. స్టార్ట్ ప్రేయింగ్ యాజ్ అ ఫ్యామిలీ. Do not neglect the presence of God in your home. ఈరోజు చాలా మంది హౌస్ మీటింగ్స్ పెట్టుకుంటూ ఉన్నారు. వారి యొక్క గృహములో దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. అందరం కూడా సంఘముగా వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క సన్నిధి కోసం అక్కడ ప్రార్థన చేస్తున్నాం. వీఆర్ లీవింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేర్. ఎక్కడైతే శాంతి లేదో, ఎక్కడైతే అలజడిగా ఉందో ఆ ఇంటికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే, సంఘముగా ప్రార్థన చేస్తే అక్కడ తప్పనిసరిగా దేవుని యొక్క సన్నిధి వారు అనుభవిస్తారు. దే ఆర్ ఇన్వైటింగ్ గాడ్ ఇన్ టు దేర్ లైఫ్. వారు అన్నీ కూడా మర్చిపోయి, అబ్బో ఇవన్నీ కాదండి, ఈ డబ్బులు అవుతాయండి, పర్మిషన్స్ అండి, అవన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళు ఏమని కోరుకుంటున్నారండి? దేవుని యొక్క సన్నిధి కోరుకుంటున్నారు వారి ఇంట్లో. దే వాంట్ దట్ క్లెన్జింగ్ టు బి డన్ ఇన్ దేర్ హౌసెస్. ఆ యొక్క శుద్ధీకరణ కోసం అక్కడ వారు మీటింగ్స్ పెట్టుకుంటున్నారు, దేవుని యొక్క ప్రార్థన పెట్టుకుంటున్నారు. ఈ రోజు మన జీవితంలో, మన యొక్క కుటుంబంలో ఎన్ని రోజులు, వారంలో ఎన్నిసార్లు మనం కుటుంబంగా ప్రార్థన చేస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి. డ్యూరింగ్ దిస్ లెంట్ సీజన్ ఐ వాంట్ యూ టు స్టార్ట్ ప్రేయింగ్ విత్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. మనము బలముగా మన కుటుంబ సభ్యులతో ప్రార్థన చేస్తేనే మనము కుటుంబంగా బలంగా ఉంటాం. పరిచర్య ఎక్కడ మొదలవుతుందండి? మొట్టమొదటిగా ఇంట్లోనే.
ఇంట్లో మనం ఇష్టం వచ్చినట్టు ఉంటూ, మనతో ఉన్న వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుకుంటూ, బయటికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుని యొక్క వాక్యాలు చెప్తే దేనికి ప్రయోజనము లేదు. You need to have a house which is filled with the presence of God, because the ministry starts at home. పరిచర్య ముందుగా ఇంట్లోనే మొదలవుతుంది. ఇక్కడ నుంచొని ఏదైనా చెప్పచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ నా ఇంట్లో శాంతి లేకపోతే, ఆ ప్రేమ లేకపోతే నేను మాట్లాడలేను. I cannot be an example to others. ఎంతమంది మనము పక్కవారికి ఎగ్జాంపుల్గా ఉన్నాం. లేదండి చర్చిలో అంతా బాగానే ఉంటుంది, ఇంటికి వెళ్ళగానే గొడవలు, ప్రతిదానికి చిరాకులు, ఇబ్బందులు. అంటే దేవుని యొక్క సన్నిధి ఆ యొక్క కుటుంబంలో చాలా అవసరం. ఈ రోజు మీరు ఈ నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే, దేవా ఈ రోజు నుంచి నా కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్న ఆ యొక్క ఈర్ష్య కానీ, ఆ యొక్క కోపం కానీ, లేకపోతే ఏదైనా గొడవ కానీ అన్నీ కూడా మర్చిపోయి నేను మీ దగ్గర మీ యొక్క ప్రేమను వారికి సాదృశ్యంగా నేను చూపించాలనుకుంటున్నాను తండ్రి. నన్ను మీ యొక్క పాత్రగా మార్చుకోండి అని చెప్పి ఈరోజు మీరు ప్రార్థన చేయాలి. యు నీడ్ టు కీప్ యువర్ ఈగో అసైడ్. నీ అహంకారమును పక్కన పెట్టాలి, నీ గర్వమును పక్కన పెట్టాలి. దేవుని యొక్క పాత్రగా నువ్వు అవ్వాలంటే ముందుగా మనల్ని మనము తగ్గించుకోవాలి. అది సాధ్యమే, దేవునితో అన్నీ సాధ్యమే. ఎంతమంది వారి యొక్క కుటుంబాల్ని బలపరుచుకోవాలనుకున్నారు? అందరం కూడా నుంచుందాం. ఒక్కసారి మనం ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు నేను మీతో కోరుకున్న విషయం ఏంటి అంటే, మీ గురించి కాదు ఈరోజు ప్రార్థన చేసేది, మీ కుటుంబ సభ్యుల గురించి ప్రార్థన చేయండి. మీ కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమ, అనురాగంతో ఉండాలని ప్రార్థన చేయండి. మీరు కుటుంబముగా బలపడాలని ప్రార్థన చేయండి. ఐ వాంట్ యూ టు ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ. ఒకవేళ మీరు మీ కుటుంబ సభ్యులతో నించొని ఉంటే వారి యొక్క హస్తము పట్టుకొని ప్రార్థన చేయండి. ఇఫ్ యువర్ సిస్టర్ ఆర్ యువర్ brother or your wife or your husband is beside you, ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో చేయి పట్టుకొని ప్రార్థన చేయమని నేను ఆశిస్తున్నాను. Hold their hands and pray. Hold their hands and pray. Break those walls today. ఆ యొక్క గోడల్ని విరగొట్టండి. దేవా అహంకారంతో కట్టుకున్న ఆ యొక్క గోడల్ని విరగొట్టండి. ఈర్ష్యతో కట్టుకున్న ఆ యొక్క గోడల్ని విరగొట్టండి. దేవా ఆ యొక్క బాధతో మీరు కట్టుకున్న ఆ యొక్క గోడల్ని విరగొట్టి ఈ రోజు తండ్రి దేవా నేను నా కుటుంబ సభ్యులకి మీరు నా పైన చూపించే ప్రేమ, చూపించే శక్తిని నాకు దయచేయండి అని ప్రార్థన చేయండి. I ask you to break each and every wall today. Build a strong foundation today with God's love. దేవుని యొక్క సన్నిధిని మరలా మీ యొక్క కుటుంబంలో మీరు ఇంట్రడ్యూస్ చేయండి. హ్యావ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ యువర్ లైఫ్ టుడే. ఒక్కసారి మీ కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఈరోజు మీ గురించి కాదు, మీ యొక్క కెరియర్ గురించి కాదు, మీ యొక్క హెల్త్ గురించి కాదు, కుటుంబంగా మా యొక్క జీవితాన్ని మీరు మెరుగుపరచండి అని చెప్పి దేవుని ఈరోజు ప్రార్థన చేయండి. 2, 3 కూడి ఉన్న దగ్గర దేవుని యొక్క సన్నిధి తప్పనిసరిగా ఉంటుందని చెప్తున్నారు. ఈ క్షణము దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉంది, దేవుని యొక్క ఆత్మ ఇక్కడ ఉంది. మీరు ఏది మాట్లాడినా, ఏది కోరుకున్నా దేవుడు మీ యొక్క మాటల్ని వినబోతున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది చాలా ప్రాముఖ్యము. మీ యొక్క కుటుంబం గురించి ప్రార్థన చేయండి. దూరంగా ఉన్నారేమో, పక్క దేశంలో ఉన్నారేమో, ఎక్కడో ఉన్నారేమో, మాటలే లేవేమో, అలాంటి వారి గురించి కూడా ప్రార్థన చేయండి. మళ్ళీ తిరిగి కుటుంబముగా ఏకముగా మళ్ళీ ఈ యొక్క సన్నిధికి వచ్చి మేము మీ యొక్క సన్నిధిలో మేము సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాం తండ్రి అని ప్రార్థన చేయండి. We want to share a testimony of rebuilding our family today అని ప్రార్థన చేయండి. Dear Heavenly Father, we want your presence here, oh Father. దేవా మీ యొక్క సన్నిధి మాకు దయచేయండి తండ్రి. దేవా కుటుంబముగా ఉన్న తండ్రి దేవా ఒంటరి జీవితం జీవిస్తున్నామేమో తండ్రి దేవా ఆ యొక్క ఒంటరితనాన్ని ఈరోజు తీసివేసేయండి తండ్రి. దేవా మహాపరిశుద్ధ కృపగల తండ్రి దేవా ఈరోజు మీరు మాట్లాడిన వాక్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మా యొక్క కుటుంబాల్లో ప్రేమ లేకుండా ఉన్నామేమో తండ్రి దేవా, కానీ ఈ రోజు నుంచి దేవా మీరు మా పైన చూపించిన ప్రేమ మా యొక్క కుటుంబ సభ్యులపైన చూపించగలిగే ఆ యొక్క శక్తిని, మనసుని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా తల్లి బిడ్డల మధ్యలో ఉన్న దూరాన్ని తొలగించమని ప్రార్థన చేస్తున్నాము. భార్య భర్తల మధ్యలో ఉన్న దూరాన్ని తొలగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ఏదైతే వారికి మధ్యలో గోడగా నిలిచి ఉందో దేవా ఆ యొక్క గోడని తండ్రి దేవా మీ ప్రేమతో విరగొట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లెట్ దెమ్ బి యూనిఫైడ్ టుడే ఓ ఫాదర్. తండ్రి కుటుంబముగా బలపరచడానికి వాళ్ళకి కావాల్సిన ఆ యొక్క మనసుని, జ్ఞానాన్ని మీకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ఇక్కడే కాదు దేవా వారి ఇంట్లో కూడా తండ్రి మీ యొక్క బలమైన సన్నిధి అనుభవించేలాగా వారిని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ఎవరైతే ఒంటరితనానికి గురి అయి ఉన్నారో, కుటుంబంగా ఉన్న ఒంటరిగా ఉన్నారో తండ్రి వారి జీవితంలో మీరు మార్పుని తీసుకురమ్మని,
దేవా, వారు తిరిగి వచ్చి ఈ యొక్క సన్నిధిలో బలమైన సాక్ష్యము పంచుకునే విధంగా, కుటుంబముగా వచ్చే విధంగా వారి జీవితంలో మీరు కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రేమకి సాదృశ్యమైన మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాం తండ్రి. అదే ప్రేమ మా జీవితంలో మేము ఇతరులకు కూడా చూపించే విధంగా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా జీవితాన్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రేమతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దీవించుము, ఆశీర్వదించుము దేవా. ఎవరైతే తండ్రి దేవా వారి యొక్క కుటుంబం గురించి ప్రార్థన చేశారో వారి యొక్క ప్రార్థనలు మీరు విని దేవా మీరు జవాబు దయచేస్తారని నమ్ముతున్నాం తండ్రి. దేవా, వారి యొక్క కుటుంబాల్లో ఏదైతే మనస్పర్ధలు ఉన్నాయో, ఏదైతే గొడవలు ఉన్నాయో తండ్రి దేవా, దాన్ని తీసివేసి మీ యొక్క శాంతి సమాధానము దేవా ఆ యొక్క ఇళ్లలో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, దీవించుము, ఆశీర్వదించుము దేవా. అలాగే ఇస్తున్న కానుకలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఇస్తున్న హస్తాన్ని దీవించుము, ఆశీర్వదించుము. మీ యొక్క మెండైన దీవెనలు తండ్రి దేవా ఆ యొక్క కుటుంబంలో కనబడేలాగా దేవా మీ యొక్క బలమైన కార్యము చేయము. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరం కూడా బిగ్గరగా చెప్దాము, ఆమెన్, ఆమెన్.